అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, ఫాలో కొట్టట్లేదు. లైక్ ఫాలో ఏదో ఒకటి కొడితే మనకు బాగా సపోర్ట్ అవుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ కి అయితే అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 14 అనమాట. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను. పొద్దున్నే లేచానండి. లేచిన తర్వాత టీ అయితే తాగా అనమాట. పొద్దున్నే లేచాననే కంటే ముందు రాత్రంతా పడుకోలేదన్న విషయం అయితే చెప్పాలి మీకు. ఎందుకోసం అంటే నిన్న దినాన్ని ఏం చేశానంటే సాయంత్రం 3:30 నుంచి 5:30 వరకు పడుకునిపోయానండి ఎడిటింగ్ చేస్తుండే. 5:30 అప్పుడు లేచి ఓ టీ తాగేసి 6 అప్పుడు మా ఫామ్ కి వెళ్ళి అక్కడ నుంచి మ్యాగీని తిప్పుకొని వాకింగ్ చేసి కొంచెం వర్కౌట్స్ అవి ఇవి చేశాను. దాని వల్ల ఏమైందని అంటే రెస్ట్ దొరికిన తర్వాత బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చాను కదా, బాడీ అయితే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ మీద నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వీడియోలు అయితే ఎడిటింగ్ చేశాను. 11:30 అలా అయిపోయిందండి. 11:30 తర్వాత ఇంక పడుకుందాం అంటే నిద్ర రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ 4:05కి నిద్ర పట్టింది. 4:05కి లేచి అనమాట. అలా నా డే అయితే ప్రారంభించాను. నర్సంపేటకి అయితే బయలుదేరానండి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో థర్స్డే అయితే సంత అవుతుంది అనమాట. ఇదివరకు అయితే ఇంటి దగ్గర పెద్ద హోటల్ ఉండేది, సంతోష్ మాత హోటల్. అక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి తినేవారు అక్కడ. ఇంకా అక్కడ నుంచి థర్స్డే అయితే నారాయణ వాళ్ళ సంత అవుతుందండి. ఆవులు అన్ని కూడా సేలింగ్స్ బాగుంటాయి ఇక్కడ. మన ఫేవరెట్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ కాస్త ఏదో ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. అదైన తర్వాత సినిమాటిక్ బీజిఎం పెట్టి రీల్స్ అయితే చేస్తా ఉంటాం కదా మనం బ్రిడ్జ్ మీద, ఫ్లైఓవర్ మీద. ఓహో, కలర్ భలే వచ్చినామండి. గుర్తుపెట్టుకోండి ఫేస్ విత్ ఇన్ 1 మంత్ లో మనం ఏ విధంగా మారుతాం అనేది బాగా స్ట్రిక్ట్ ఫాలో అవుతున్నాం డైట్. ఇక నర్సంపేటలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత టెక్లో అయితే వెళ్తానండి. మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అయితే 10,130 అయితే తిరిగేసింది అనమాట మన బండి. థర్డ్ సర్వీస్ కి అయితే టైం అయింది. నాకు ఇదిగోండి ఇలాంటి ట్రక్కులు రోడ్ మీద కనిపించాయంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ యాక్సిడెంట్ ఒకటి అయ్యింది. ఈ ట్రక్ వీడియో షూట్ చేసుకుంటా టెక్లో అయితే వెళ్ళిపోయానండి. ఇక్కడైతే సర్వీస్ కి ఇచ్చానమాట. మనకైతే వెంటనే సర్వీస్ చేసేస్తారు. థర్డ్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను. గోవాన్ 350 కి క్లాసిక్ 350 కి డిఫరెన్సెస్ ఏంటనేది ఒక రీల్ అయితే షూట్ చేశాను. అలాగే ఈ షోరూమ్ లోనే ఒక 2-2.5 లీటర్ నీరు తాగిసాం అనమాట. 10:30 నుంచి 12:30 మధ్యలోన. కాబట్టి నైట్ నిద్ర లేపని అయితే ఫ్రెష్ గా ఉందండి. నిద్ర లేకపోతే కళ్ళు దానిపైన చేస్తాయి కదా, కళ్ళు కొంచెం అయితే లాగినాయి లోపలికి. ఇక్కడ సర్వీస్ ఫినిష్ చేసుకుని అయితే అగైన్ ఊరికైతే బయలుదేరాం. ఇదిగోండి దువ్వాడ శ్రీనివాస్ లీడర్ ఉన్నారు కదా, ఆయన తాలూకా ఇల్లు అనమాట. ఇది టెక్కల హైవేలో ఉంటుంది. మా ఇంటికి వస్తున్న తావలైతే మా నవీన్ స్కూల్ కి వెళ్తుంటే కనిపించాడు లంచ్ టైం లో. ఇంటికి అయితే వచ్చానండి, ఫ్రెష్ అప్ అయిపోయాను. లంచ్ మీద యుద్ధానికి అయితే సిద్ధం అవుతున్నాను. దొండకాయ శనగపప్పు పచ్చడి చేసింది మా ఆవిడ. దాని మీద క్యారెట్ దొండకాయ ఫ్రై చేసింది. ఇంకా దాని మీద ఎగ్ వైట్ అయితే తీసుకున్నాను. రైస్ అయితే కొంచెం క్వాంటిటీలో తీసుకున్నానండి. దాని మీద పప్పు టమాటా అయితే వండింది అనమాట. నాన్ వెజ్ బెస్ట్, ఒక్క కూరతో తేలిపోద్ది. దాని తర్వాత గుడ్ బ్యాక్టీరియా లోపలికి పంపించడం కోసం అని చెప్పేసి పెరుగు అన్నం అయితే లాస్ట్ లో వేసుకున్నానండి. అంటే ఎక్స్ట్రా అన్నం వేసుకోలేదండి, కొంచెం వెళ్తుండగానే లేచిపోతున్నాము. తర్వాత సోక్రీలు అయితే ఎడిటింగ్ చేశాను అనమాట. సాయంకాలం అయిందండి, బెల్లం టీ తాగాను. తర్వాత మా ఆవిడైతే మార్కెట్ నుంచి కూరగాయలు చూసారా ఎన్ని తెచ్చిందో. ఇంటి నిండా కూరగాయలు ఉంటే మా ఆవిడ గొప్ప ఇష్టం, ఫ్రిడ్జ్ నింపుతుంది. మా పాప అయితే మసాలా గారిస్తుంది, వద్దామని చెప్పాను. దాని తర్వాత డాష్ క్యామ్ యూట్యూబ్ డెడికేటెడ్ వీడియో ఎడిటింగ్ అయితే చేశానండి. ఇంకా తర్వాత కాసేపు ప్లాంక్ అయితే వేసాను. ఆ నెక్స్ట్ నైట్ డిన్నర్ లోకి అయితే 2 చపాతీ విత్ చిక్కుడుకాయ కర్రీ అయితే తీసుకున్నానండి. దీంట్లో లోపల ఫైబర్ ఫుల్ గా అయితే ఉంటది అనమాట. చిక్కుడుకాయ టమాటాలోన భలే ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ అయితే. చపాతీ అయితే ఇంకోటి తినాలనిపించిన ఆకలి అయితే చంపుకుంటున్నాం అనమాట. నైట్ 6:30-7 కల్లా మనం వాటర్ అయితే ముగించాం అనమాట. ఈ రోజు అయితే 4.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత వాటర్ తాగలేదు. నైట్ ఇంతకు ముందు మజ్జిగలు పాలు అవి తాగేవాళ్ళనమాట. ఇప్పుడు మరి లేవు. ఇక డాష్ క్యామ్ ఫన్నీ రీల్ అయితే ఎడిటింగ్ చేశానండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ పేజ్ అయితే ఉంటుంది, చూడండి ఒకసారి, బాగుంటది. ఇది గైస్ ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. దీంట్లో మీకు పనికి వచ్చేది ఏమైనా అనిపించిందా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.